హాయ్ అండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కోసుకున్నామండి. చూడండి ఉసిరికాయలు ఎలా ఉన్నాయో. మా వారు కోస్తున్నారు అక్కడ చెట్టున. కొమ్మకు చూడండి ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో. ఆ ఉసిరికాయలతో ఉసిరికాయలు పాకం పట్టుకోవచ్చండి, చట్నీ చేసుకోవచ్చు. మేమైతే ఉసిరికాయ పాకం పట్టామండి. చెట్టు పైకి ఉందండి, మా వారికి గోడ మీదకి ఎక్కి కోస్తున్నారు. కొమ్మకు చూడండి ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో. బాగుంటాయండి టేస్ట్ అవి మేము పాకం అయితే పట్టుకొని మార్నింగ్ పొద్దున్నే తింటామండి. ఈసారి పాకం కూడా చూపిస్తాను. చూడండి బుల్లి బుల్లి ఉసిరికాయలు, లావు లావు ఉసిరికాయలు అన్నీ కోస్తున్నారు. మా అక్క వాళ్ళ అమ్మాయి పట్టుకుంటుంది. ఇంకా పెద్దగా ఉంటాయండి, సీజన్ కాదు అయినా కాస్తున్నాయి. సీజన్లో అయితే ఇంకా పెద్దగా కాస్తాయండి. చూడండి ఇవైతే పాకం పట్టుకోవచ్చండి. పండితే ఇంకా స్వీట్గా ఉంటాయండి ఇవి. టబ్బు నిండా కోసుకున్నామండి. చట్నీ కూడా చేసుకోవచ్చండి, బాగుండిద్ది చట్నీ కూడా. ఉసిరికాయ తింటే సి విటమిన్ వచ్చిద్దండి, హెల్త్కి కూడా మంచిది. ఆ కొమ్మ నుంచి పెద్ద పెద్ద కాయలన్నీ కోస్తున్నారు, కోసి టబ్లో వేస్తున్నారు. అవి కడిగి బెల్లంతో కూడా పాకం పట్టుకోవచ్చండి, బాగుండిద్ది. బెల్లంతో పట్టుకున్నా కూడా షుగరే వేసుకోవాలని ఏం లేదు. పుల్లగా ఏం ఉండవండి ఇవి, కొంచెం వగరగా అలా ఉంటాయి. చిన్న ఉసిరికాయలండి ఇవి. కోస్తానే ఉన్నారు. అవి మేము తీసుకెళ్ళి పాకం పట్టానండి నేనైతే. చట్నీ కూడా చేసుకున్నామండి ఒకసారి, బాగానే ఉంది, టేస్ట్ బాగుందండి. ఎప్పుడన్నా మీకు దొరికితే అలా ట్రై చేయండి. పెద్ద పెద్ద కాయలు ఉంటాయండి సీజన్లో. ఇప్పుడు మరి కొంచెం చిన్నగా ఉన్నాయి. పెద్ద పెద్ద కాయల వరకు కోసి తీసుకొని పచ్చడి పట్టుకున్నాం. మా అమ్మాయి అయితే ఉప్పు కారం నంచుకొని తింటుంది. జలుబు చేస్తుంది అన్నా కూడా వినదండి. జలుబు ఏం చేయదండి, బాగానే ఉండదు. సీజనల్ ఫుడ్ కాబట్టి ఏమంత అనిపించదు. పిల్లలు సరదాగా తింటూ ఉంటారు. మేము చిన్నపిల్లలు అప్పుడు బాగా తినేవాళ్ళం అండి ఇవి. మా మేనగోడలు బాగా తింటుందండి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్య ఎర్రమూతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.